నీ జీవితం ఎటుపోతుందో నీవు తెలుసుకోలేకపోతే నువ్వు ఎంత పరిగెత్తినా ప్రయోజనం లేదు. నాకు నిన్ను ఒక ప్రశ్న అడగాలని ఉంది. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఇది నేను నీకు చెప్తున్న పని కాదు. ఇది నీ నిండు జీవితం గురించిన ఒక ప్రశ్న. ఇది నీ వృత్తి గురించి కాదు, కేవలం నీ ఉద్దేశ్యం గురించి మాత్రమే. నువ్వు రోజంతా బిజీగా ఉంటున్నావు, కానీ ఆ బిజీతో నీ మనసు నిండుతుందా లేదా శూన్యంతో నిండిపోతుందా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు చాలామందికి వేలాది మెసేజ్లు పంపించి ఉంటావు, కానీ నిజంగా ఒక్కసారైనా నీ మనసుకు ఓ సందేశం ఇచ్చావా? గడియారం ముళ్ళు తిరుగుతుంది, కాలం కదులుతోంది, కానీ నువ్వు ఏ దిశగా కదులుతున్నావు? అసలు నీ బ్రతుకు నువ్వు నడిపిస్తున్నావా, లేక నీ బ్రతికే నిన్ను బలవంతంగా లాగుతుందా? నువ్వు చేస్తున్న పని నీ కలల వైపుకా లేక మరొకరి కోరికల వైపుకా? గుర్తుంచుకో, ఒక్కరోజు నువ్వు మేల్కొంటావు, కానీ అప్పటికే నీ జీవితం నీకు ఒక భారం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నీ చేతుల్లో ఉన్న కాలాన్ని ఎలా వినియోగించాలో నువ్వు తెలుసుకోలేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది నీ విలువను పెంచుతోందా లేక మరింత నీ ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుందా? ఎంతమందికి నువ్వు బాగున్నాను అని చెప్పినా నీలో నువ్వే బాధపడుతున్నావు కదా. ఎందుకంటే నువ్వు బయట ప్రపంచం కోసం పనిచేస్తున్నావు, నీ కోసం కాదు. నువ్వు బయట ప్రపంచం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నావు తప్ప నీ మనసు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇక ఆగు. నువ్వు చేస్తున్న ప్రతి పని నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్తుందా లేక నిన్ను అజ్ఞానం అనే చెరలో బంధించేస్తుందా? అర్థం లేకుండా పరిగెత్తడం కన్నా అర్థం చేసుకొని నడవడం గొప్పది. గెలుపు ముందు ఒక ఉద్దేశం ఉండాలి, పని ముందు ఒక స్పష్టత ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని నీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నదా లేక ఒక తాత్కాలిక ఆనందానికి బలి అవుతున్నావా? నీ జీవితానికి సరైన దారి ఉందా లేక అడ్డదారిలో జీవితం పోతుందా? నువ్వు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ నీ అంతరాత్మను మాత్రం మర్చిపోతున్నావు. వాళ్ళందరూ ఏమనుకుంటారు అనే భయంతో నిన్ను నువ్వే కోల్పోతున్నావు. నీ మౌనం ఏదో చెబుతుంది, నీ చిరునవ్వు లోపల ఒక గాయాన్ని దాచుతుంది. ఇది జీవితం కాదు, ఇది ఒక నటన. ఆ నటన ఆపు. నువ్వు నిజంగా ఏం కావాలని కోరుకుంటున్నావో గుర్తు చేసుకో. చిన్నప్పుడు ఎన్నో కలలు కన్నావు, కానీ పెద్దయిన తర్వాత బాధలే ఎక్కువగా మిగిలాయి. ఎందుకంటే నువ్వు చెరిగిపోతున్నావు. ఓ సున్నితమైన శక్తిని వదిలేసుకున్నావు, అదే నీ ఆత్మను. ఇప్పటికైనా ఆగు. నీ మనసుని విను. దాన్ని ఒక ప్రశ్న అడుగు. నాకు ఇది అవసరమా? ఇది నా విలువను పెంచుతుందా అని. ప్రతిరోజు నీ బ్రతుకు పట్ల నీకు ఒక స్పష్టత ఉండాలి, కానీ ఆ స్పష్టత ఎలా వస్తుందో తెలుసా? నువ్వు ఇంకొకరిలా కాకుండా నువ్వు నీలాగే ఉండాలి అని ప్రయత్నించే రోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చేయగలవు, నువ్వు మారగలవు. ఏం చేస్తున్నావో అర్థం చేసుకున్నప్పుడే ఏది త్యాగం చేయాలో, ఏది గెలుచుకోవాలో తెలుస్తుంది. నీ బ్రతుకులో మళ్ళీ అర్థం వస్తుంది. మళ్ళీ నీవే నిన్ను కనుగొంటావు. మళ్ళీ నీ దారే నిన్ను పిలుస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రశ్న కాదు, ఇది ఒక ఆత్మాన్వేషణ. దాని సమాధానమే నీ జీవితాన్ని మార్చే అస్త్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.